మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై బెంగాల్ సీఎం మమతా అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన మీద సుప్రీంకోర్టు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శరద్ పవార్తో తిరిగి జతకట్టే ప్రయత్నాల్లో అజిత్ పవార్ ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రమాదం జరగడంపై అనుమానాలున్నాయన్నారు మమత. మరోవైపు కాంగ్రెస్ కూడా పవార్ ప్రమాదం మీద దర్యాప్తు జరిపించాలని కోరింది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. అజిత్ పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్కు చెందిన ప్రైవేట్ విమానంగా గుర్తించారు. విమానంలో అజిత్ పవార్, 2 పైలట్స్, సెక్యూరిటీ గార్డ్, పిఏ ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైనట్టు తెలుస్తోంది. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరూ బతికి లేరని ప్రకటించింది. అజిత్ పవార్, 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్కు సోదరుడు. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానంలో గెలుపొందారు. మనం విజువల్స్లో చూడొచ్చు. విమానం కూలిపోయిన ఘటనలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఒక్కసారిగా పెద్దగా బ్లాస్ట్ అయినట్టు, ఒక్కసారిగా పెద్ద మొత్తంలో మంటలు కూడా ఎగసిపడుతున్నట్టు కూడా మనం చూడొచ్చు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 5 మంది ఉన్నట్టు తెలుస్తోంది. 5 మంది కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఉదయం 8:45 సమయంలో బారామతి విమానాశ్రయ సమీపంలో విమానం క్రాష్ అయింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. విమానం క్రాష్ అవ్వగానే విమానం పేలిన టైంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. విమానంలో ఉన్న 5 కూడా ప్రమాదంలో మరణించారు. బారామతిలో జరిగే సభకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్, సెక్యూరిటీ గార్డ్, పిఏ, 2 పైలట్లు కూడా మృతి చెందారు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. అజిత్ పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్కు చెందిన ప్రైవేట్ విమానంగా గుర్తించారు. విమానంలో అజిత్ పవార్, 2 పైలట్స్, సెక్యూరిటీ గార్డ్, పిఏ ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైనట్టు తెలుస్తోంది. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరూ బతికి లేరని ప్రకటించింది. అజిత్ పవార్, 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్కు సోదరుడు.
బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీట్ను త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 7 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. అజిత్ పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్కు చెందిన ప్రైవేట్ విమానంగా గుర్తించారు. విమానంలో అజిత్ పవార్, 2 పైలట్స్, సెక్యూరిటీ గార్డ్, పిఏ ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైనట్టు తెలుస్తోంది. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరూ బతికి లేరని ప్రకటించింది. అజిత్ పవార్, 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్కు సోదరుడు. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ సీట్ను త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానంలో గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి 7 సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అజిత్ పవార్ ప్రయాణించిన విమానం బంబార్డియర్ లీడ్ జెట్ 45 రకానికి చెందింది. ఉదయం 8 గంటలకు అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా విమానం కూలిపోయింది. అజిత్ పవార్ గారు బారామతి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధ కలిగించింది. మొన్నే నాందేడ్లో ఇద్దరం ఒకటే సభలో పాల్గొన్నాం. సహృదయతున్న వ్యక్తి, బలమైన నాయకుడు, బలమైన మహారాష్ట్రలో చాలా బలమైన నాయకుడు. వారికి ఈ విధంగా జరగటం వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి. ఈరోజు అజిత్ పవార్ గారు బారామతి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధ కలిగించింది. మొన్నే నాందేడ్లో ఇద్దరం ఒకటే సభలో పాల్గొన్నాం. సహృదయతున్న వ్యక్తి, బలమైన నాయకుడు, బలమైన మహారాష్ట్రలో చాలా బలమైన నాయకుడు. వారికి ఈ విధంగా జరగటం వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి. ఈరోజు అజిత్ పవార్ గారు బారామతి ఫ్లైట్. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత అజిత్ పవార్ అని కొనియాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే నాందేడ్లో అజిత్ పవార్ను కలిశానన్నారు. అజిత్ పవార్ గారు బారామతి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధ కలిగించింది. మొన్నే నాందేడ్లో ఇద్దరం ఒకటే సభలో పాల్గొన్నాం. సహృదయతున్న వ్యక్తి, బలమైన నాయకుడు, బలమైన మహారాష్ట్రలో చాలా బలమైన నాయకుడు. వారికి ఈ విధంగా జరగటం వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకి
ప్రగాఢ సానుభూతి. ఈరోజు అజిత్ పవార్ గారు బారామతి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధ కలిగించింది. మొన్నే నాందేడ్లో ఇద్దరం ఒకటే సభలో పాల్గొన్నాం.